బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి నేటికి నెల రోజులు కావస్తుంది. జూన్ 6వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కనిపించకుండా పోయినటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. నెల రోజుల పాటు విశ్వ ప్రయత్నాలు చేసి అన్ని రకాల వ్యవస్థలన్నీ నిమగ్నమై ఎంక్వైరీ గాలింపు చర్యలు చేపట్టిన ఎలాంటి ఆచూకీ లభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్నారి ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఒకవైపు ఖచ్చితంగా చిన్నారి ఎక్కడ ఉన్నా పట్టుకోవని తీరాలని చెప్పేసి అటు కష్టపడుతున్న పోలీసులు మరొక వైపు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యొక్క కేసులో తునిలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఒక అప్డేట్ కనిపిస్తుంది. చివరి ప్రయత్నంగా ఇప్పటికే వాల్ పోస్టర్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అప్పుడు పెట్టడం జరిగింది కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు మరింతగా ఇంకా అన్ని ప్రాంతాలలో, అన్ని ఊర్లలో, అన్ని ప్రాంతాలలో జనా సమూహాలు తిరిగేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఇప్పుడు వాల్ పోస్టర్లను ఏర్పాటు చేస్తూ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపిస్తే ఎవరైనా చూసి ఉంటే ఆ పాప అడ్రస్ మాకు చెప్పాలంటూ అక్కడ ఫోన్ నెంబర్లను కూడా పెట్టి పోలీసులు ఇప్పుడు వాల్ పోస్టర్లని అతికిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఒకరు చెప్తే వారికి ₹1,00,000 రివార్డును కూడా ప్రకటించారు. దాంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాంతంలో చూసి కనుక ఉంటే ఈ పాపను ఖచ్చితంగా ఆచూకీ తెలుస్తుందేమో అనేటువంటి ఒక చిన్న హోప్ తోటి ఇప్పుడు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ప్రయత్నాలతో కొంత ఆశాజనకంగా వారు ఎదురు చూస్తున్నారు. వాల్ పోస్టర్లు అన్నీ పెట్టి ఎవరో ఒకరు చూసి ఉంటారు, బయట ఎవరో ఒక వ్యక్తులు చూసి ఉంటే తమకు ఖచ్చితంగా చెప్తారనేటువంటి ఒక ఆశాజనకమైతే వాళ్ళకి కనపడుతుంది. ఏదేమైనా నెల రోజులు కావస్తున్న చిన్నారి ఆచూకీ దొరకపోవడం అనేది అయితే చాలా అనుమానాలకు తావిస్తుంది. తల్లిదండ్రులు కూడా బాధకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అక్కడ ఎంక్వైరీ ఎలా కొనసాగుతుంది, వాల్ పోస్టర్లు ఎక్కడెక్కడ పెడుతున్నారు, తల్లిదండ్రులు ఇంకా వారితో పాటు ఎవరెవరు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారో తెలుసుకుందాం. మనతో పాటు మా ప్రతినిధి తుని నుంచి శ్రీను ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ శ్రీను, వాల్ పోస్టర్లు అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? సాయి, పాప ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఉందో, జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఈ రోజుకి నెల రోజులు కావస్తుంది. నెల రోజులు కావచ్చినా సరే కానీ ఎటువంటి ఆ పాప ఆచూకీ ఎక్కడ ఆనవాలనేది కూడా దొరకనటువంటి పరిస్థితి మనకి నెలకొంది. అయితే నెల రోజులు కావస్తుంది. పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ పాప చాడ అనేది ఎక్కడున్నది కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నెల రోజులు కావస్తుంది. అయితే ఈ విధంగా 2 రోజుల క్రితం మనం చూసాం. అయితే తండ్రి జ్ఞానేశ్వరి తండ్రి ఎవరైతే మన గణేష్ ఉన్నారు, అలాగే వాళ్ళ చిన్నాన్న వాళ్ళందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో జన సంచారం ఉండే ప్రాంతంలో అంతా కూడా ఎక్కడికక్కడ గోడ పత్రికలు అది పాప పోస్టర్లు అతికించడం జరిగింది. పోస్టర్లో ప్రత్యేకంగా ఏమనుందంటే పాప ఆచూకీ తెలియజేసిన వారికి, పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతిగా అందిస్తామని కూడా పోలీసు వారు ప్రకటించడం జరిగింది. అయితే ఆ ప్రయత్నంగానే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో 2 రోజుల క్రితం అతికించారో, ఇప్పుడు జనసంచారం ఎక్కువగా ఉన్న చోట ఏదైతే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈ ఏరియా అంతా కూడా మన పోలీసు వారి సహకారంతో ఈ యొక్క పోస్టర్లు అయితే అతికించడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ పాప విషయంలో ఎలాంటి ఆచూకీ అయినా దొరక్కపోతుందా అంటే, జనసంచారంలో తిరిగితే కనీసం ఆ పోస్టర్ చూసైనా పాపని గుర్తుపట్టే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఈ పోలీసు వారు అయితే ఈ పోస్టర్లు అయితే మనం చూడొచ్చు, విజువల్స్ లో అతికించడం జరుగుతుంది. అయితే రైల్వే స్టాండ్లు, బస్ స్టాండ్లు, ఆటోలపై అయితే చిన్న జ్ఞానేశ్వరి ఆచూకీ తెలపాలని కోరుతూ పోస్టర్లు అంటిస్తున్నారు. ఇది చివరి ప్రయత్నంగా కూడా పాప దొరికే ఆచూకీ ఉందా అని ఫలించినటువంటి ఇప్పటికే పాప తల్లిదండ్రులకు కూడా చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పాప నెల రోజులు కావస్తుంది, ఇంకా దొరికే అవకాశం ఉందా లేదా అనే దానిపై కూడా ప్రజల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇన్ని రోజులు కూడా నెల రోజులు పైన కావస్తుంది. అయితే పాప చిన్నారి ఆచూకీ దొరక్కపోవడం పోలీసులకు కూడా పెద్ద సవాల్గా మారిందనే చెప్పుకోవచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీను. అది ప్రస్తుతానికి తునిలో మిస్ అయినటువంటి పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మిస్టరీయస్గా మారింది కేసు. ఇంతవరకు ఇంతమంది వ్యవస్థ, ఇంతమంది పోలీసులు, ఇంతమంది జనాలు వెతికినా కూడా కనిపించకపోవడం ఏంటా అనేటువంటి ఒక సంశయం అయితే అందరికీ కలుగుతుంది. ఏదేమైనా పాప ఇప్పుడు పోస్టర్లు అంటిస్తున్నారు అన్ని ప్రాంతాల్లో, ఒక్క తుని కాదు, కాకినాడ ఆ పరిసర ప్రాంతాలు అన్ని ఊర్లలో కూడా చాలా ప్రాంతాల వరకు, దూర ప్రాంతాల వరకు కూడా
పాప పోస్టర్లు ఇప్పుడు అంటిస్తూ ఎక్కడైనా కనిపిస్తే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే లేకుంటే ఎత్తుకొని వెళ్ళి ఉంటే అక్కడ ఏదో ఒక పరిసర ప్రాంతాల్లో ఎవరో ఒకరి కళ్ళల్లో ఆ పాపను ఎత్తుకుపోయినటువంటి దృశ్యాలు కానీ కనపడి ఉంటాయి. కాబట్టి అది చూసినటువంటి వారు ఎవరైనా వెంటనే ఈ పోస్టర్లను చూసి స్పందించి మాట్లాడకపోతారా అనేటువంటి ఒక హోప్ అయితే వాళ్ళకి కలిగి ఈ యొక్క పోస్టర్లను విస్తృతంగా పెడుతున్నారు. ఏదేమైనా ఆ పాప ఆచూకీ లభించి ఆ పాప ఎక్కడున్నా తిరిగి ఆ తల్లిదండ్రుల దగ్గరికి పోవాలని అయితే అందరూ కోరుకుంటున్నారు.